My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కూడా నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. అండ్ అలాగే 1 వీక్ బిఫోరే వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ మాకు కనుక సెండ్ చేస్తే ఆ రోజున వాళ్ళ ఫొటోస్ తో సహా డిస్ప్లే చేస్తూ విషెస్ తెలిపడం జరుగుతుంది. మెన్షన్ చేయడం మర్చిపోద్దు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్ కూడా. సో ఆ నెంబర్లు వచ్చి 8977007401 8977007402 నెంబర్లకు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నేను రమ్య. రమ్య గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఎక్కడ రమ్య గారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్ లో ఉంటారా? ఓ పని చేయండి, అడ్రస్ డోర్ నెంబర్ కూడా చెప్పండి, వచ్చేస్తాం మీ ఇంటికి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఐటీ. ఓకే, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? బెంగళూరు లొకేషన్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్, బిందాస్ కదా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా మీరు? అంటే అన్మ్యారీడా మ్యారీడా? మ్యారీడ్ అండి. మ్యారీడా? కిడ్స్? నవ్వుతారేంటి? కిడ్స్ పిల్లలు? హలో, పిల్లలు లేరు ఇంకా. అవునా? సో వాయిస్ కట్ అయింది, వినిపించలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? ఎస్, రీసెంట్ గా అయిందండి. ఓహో, న్యూ కపులా మీరు? చెప్పండి, లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి. సూపర్ గా, చాలా ఎంజాయ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. అవునా? అంటే పెళ్లి కాక ముందు లైఫ్ బాగుందా, పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా రమ్య గారు? పెళ్లి అయిన తర్వాత లైఫే బాగుంది. ఆహా, ఏ మీ హస్బెండ్ పక్కన ఉన్నారా? అలా కాదు, పెళ్లికి ముందుగా అంటే పెళ్లి అయిన తర్వాతనే బాగుంది. ఎందుకు అంత స్వేచ్ఛ మీకేమొచ్చిందో చెప్పండి. ఏం మిస్ అయ్యారు పెళ్లికి ముందు? పెళ్ళైన తర్వాత ఏం గెయిన్ చేశారు చెప్పండి. పెళ్లి అవ్వక ముందు దీనికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ వచ్చింది. అవునా? పెళ్లి అయిన తర్వాతనే ఫ్రీడమ్, ప్రైవసీ వచ్చింది. ఏ నాన్న వాళ్ళంతా రిస్ట్రిక్షన్స్, ఏ అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, ఇట్లానా? ఆహా, అలా ఏం లేదండి. మా హస్బెండ్ నాకు మంచి ప్రైవసీ, ఫ్రీడమ్ ఇస్తారు. ఓకే, నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు, నాన్నగారి గురించి చెప్తున్నాను. నాన్నగారు? ఆహా, అలా నాన్నగారు కూడా అలా ఏం లేదు. ఓకే, మరి సేమ్ ఇద్దరు అలానే కదా, మరి ఏం మిస్ అయ్యారు అక్కడ ఇక్కడ? అక్కడ ఇక్కడ ఏం మిస్ అయ్యారంటే, అంటే ఇంట్లో ఫ్యామిలీ ద్వారా ఉన్నది ఏముంటుందంటే, కొంచెం జాబ్ పర్పస్ గా ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు. బట్ ఏంటంటే కొన్ని జనరల్ గా మన కాలర్స్, రమ్య గారు, మన కాలర్స్ ఏం చెప్తారంటే పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా అంటే చాలా మంది పెళ్లికి ముందే బాగుంది లైఫ్ అంటారు. మీరు రివర్స్ లో చెప్పారు కాబట్టి ఏంటి అది తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అడుగుతున్నారు అనమాట. సో ఓన్లీ ఫ్రీడమ్ వైజ్ గా మాత్రం మీకు నచ్చింది? ఆఫ్టర్ మ్యారేజ్ నాకు నచ్చింది. బిఫోర్ మ్యారేజ్ కంటే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? న్యూ కపుల్ కదా, అలాగే అనిపిస్తుంది. ఇదే మాట ఒక 5 years తర్వాత, 6 years తర్వాత అడిగితే అప్పుడు చెప్తారండి అంటారా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లేదు, అదేం కాదు. అంటే న్యూ కపుల్ అని కాదు, యాక్చువల్ గా మ్యారేజ్ ముందు నుంచి మేము 1.5 year అలా మేమిద్దరం కలిసే ఉన్నాము. అప్పుడు అంతే హ్యాపీనెస్ తో ఉన్నాము, ఇప్పుడు అదే హ్యాపీనెస్ తో ఉన్నాం. లవ్ మ్యారేజ్? హ్యాపీనెస్ గానే ఉంటాం. మీది లవ్ మ్యారేజ్ అండి? మాది లవ్ మ్యారేజ్. అయితే ఇంట్లో డిష్యూలు, చేజింగ్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చేజింగ్లు జరిగినాయి, డిష్యూలు జరిగినాయి, ఫైనల్ గా మ్యారేజ్ చేసుకున్నాం. అవునా? ఓకే, సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అయితే? హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, చేస్తూనే ఉంటారు. అదే అలా చెప్పండి, తగ్గొద్దు అసలు. సరే, ఈ రోజు రమ్య గారు ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా?
ఈ రోజు అయితే ఎవరైతే బర్త్డే అండ్ యానివర్సరీ అండ్ ఏదైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి బెస్ట్ విషెస్. ఓకే, తప్పకుండా చెప్తానండి. మీరు కూడా చెప్పేశారు కాబట్టి. అండ్ రమ్య గారు, నాకు ఒకటి అడగాలి ఉంది, అడగమంటారా? కానీ టైం అయిపోతుంది కాబట్టి ఈసారి అడుగుతాను. నేను ఏం అడగాలనుకుంటున్నానో మీరు తెలుసుకోవాలంటే రేపు కూడా మీరు కాల్ చేయాలి మరి. డెఫినెట్లీ చేస్తాను, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. రాజేశ్వరి సచ్దేవ్ శ్యామ్ బెనగల్ చిత్రం సర్దార్ది బేగంతో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన యాక్టర్ గా 1997లో ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా సచ్దేవ్ 1994 నుండి 2001 వరకు అన్ను కపూర్ తో కలిసి జీటీవీ సంగీత కార్యక్రమం అంత్యాక్షరికి సహ హోస్ట్ గా కూడా వర్క్ చేశారు. సో రాజేశ్వరి గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. అతను రాజ్యాంగ అసెంబ్లీ మరియు న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించడం జరిగింది. అతను ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, న్యాయ నిపుణులు మరియు రాజకీయ నాయకుడు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 125వ జయంతి సందర్భంగా మైడియో పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూసేద్దాం. బాబు గోగినేని అంతర్జాతీయంగా ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్నారు. మానవతావాది, హేతువాది మరియు మానవ హక్కుల కార్యకర్త. సో ఈ రోజు గోగినేని గారి బర్త్డే సందర్భంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గోగినేని గారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడాలి, ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఆలస్యం చేయకుండా కాల్ చేసేసేయండి. నెక్స్ట్ విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందించిన శిరీష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. శిరీష గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శిరీష. నెక్స్ట్ విష్ ఎవరిది ఉందో చూసేద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందించిన రవిశంకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. రవిశంకర్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు. అదేవిధంగా మైడియో పిఎంసీ తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రవిశంకర్ గారు. నెక్స్ట్ బర్త్డే ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందించిన శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. శ్రీనివాస్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రితీష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు నాన్న పరశురాం, అమ్మ భూలక్ష్మి, అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య రాజన్న, నానమ్మ పద్మాబాయ్, పెద్దమ్మలు అనసూయ, సులోచన, పెదనాన్న శంకర్, పిన్ని లక్ష్మి, బాబాయ్ గణేష్, ఇంకో పిన్ని అన్నపూర్ణ, బాబాయ్ సురేష్, అన్నయ్యలు రాజు అండ్ రవి, తమ్ముడు బన్నీ, చిన్న తమ్ముడు కన్నయ్య, చిన్న చెల్లి భవానీ మరియు బంధుమిత్రులు పిఎంసి. రితీష్, నీకు చాలా మంది పుట్టినరోజు విషయాలు తెలియజేస్తున్నారు. సో కుటుంబ సభ్యుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి కూడా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రితీష్. నెక్స్ట్ విషెస్, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మసూద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి. ఎస్ మసూద్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మసూద్ గారు. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడగలరు. కానీ అంతకన్నా ముందు ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, షష్ఠి పూర్తులు, లేకపోతే గృహప్రవేశాలు ఏదైనా సరే అకేషన్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ మైడియో పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. సో మైడియో పిఎంసి తరపు నుండి కనుక విషెస్ ని తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. కానీ ఒకవేళ కనుక ఫోటో ద్వారా వాళ్ళకి సర్ప్రైజ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే ఒకసారి నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ నోట్ చేసుకుని వాట్సాప్ చేయండి వాళ్ళ ఫోటోస్ డీటెయిల్స్. నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402 నెంబర్లకు కనుక వాట్సాప్ చేస్తే వాళ్ళకి ఆ రోజు బర్త్డే ఆర్ పెళ్లి రోజు ఏదైనా సరే ఆ రోజున వాళ్ళ ఫోటోస్తో మైడియో పిఎంసి ద్వారా విషెస్ తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ మైడియో పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: My dear PMC, my dear PMC, my dear PMC.